ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రాహ్మణులపై మందుల సామ్యాలు మాట్లాడిన మాటలు తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తున్నాయి. బ్రాహ్మణులు చదివే మంత్రాల్ని, ఇచ్చే మంగళ శాసనాల్ని అవమానించిన సామ్యాల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం సామ్యాల్ ఇంటిపై కోడి గుడ్లతో దాడికి ప్రయత్నించాయి. బీజేపీ ఆందోళనలతో తాను బ్రాహ్మణుల్ని ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడలేదన్న సామ్యాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పారు. అయితే బండి సంజయ్ తనని టార్గెట్ చేస్తే మాత్రం ఊరుకోను అంటున్నారు సామ్యాల్. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయను ముచ్చట చదివిండు. బ్రాహ్మణ సామాజిక వర్గం హిందూ సంప్రదాయాలపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యాల్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణలో పెను దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పురోహితులు ఆశీర్వచనం అందిస్తున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ మతాన్ని, బ్రాహ్మణులను అవమానించేలా ఉన్నాయని బీజేపీ పలు చోట్ల ఆందోళనకు దిగింది. బోడుపల్లోని ఎమ్మెల్యే మందుల సామ్యాల్ ఇంటిపై దాడికి యత్నించిన బీజేవైఎం కార్యకర్తలు ఆయన ఇంటిపైకి కోడిగుడ్లు విసిరారు. ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. హిందువులను కించపరిచేలా మాట్లాడిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాల్ క్షమాపణ చెప్పాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. సామ్యాల్ 24 గంటల్లో హిందువులకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు నిరసన తెలిపారు. అయితే మందుల సామ్యాల్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. అన్ని మతాలను కాంగ్రెస్ గౌరవిస్తుందన్నారు. మరొకసారి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలే సెక్యులరిజం అంటే అన్ని మతాలని గౌరవించటం. ఈ జరిగినటువంటి సంఘటన అప్పుడు ఆ సందర్భంలో ఏదో మాట్లాడారు. ఎవరికి వ్యతిరేకం, ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకంగా ఆలోచన చేసే పార్టీ కాదు. ఎమ్మెల్యే మందుల సామ్యాల్ ఇంటిపైన దాడిని ఎంఆర్పీఎస్ నాయకులు ఖండించారు. దాడి చేసిన బీజేవైఎం నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మందుల సామ్యాల్ ఇంటిపై దాడి జరగడంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు బెల్లయ్య నాయక్, వజ్రేష్ యాదవ్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తన వ్యాఖ్యలపై వరుస ఆందోళనలు జరుగుతుండటంతో బ్రాహ్మణులకు మందుల సామ్యాల్ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధగా అనిపిస్తే నేను లోపల తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరేమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా. నేను అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. తాను బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడలేదని, తమకు ఆ భాష అర్థం కాదన్న భావనతోనే మాట్లాడానన్నారు మందుల సామ్యాల్. ఈ అంశం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తుందని, బండి సంజయ్ తనను టార్గెట్ చేస్తే కరీంనగర్లో దళిత కవాతు పెడతానన్నారు మందుల సామ్యాల్.